అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి. ఇప్పుడు తెలుసు మేడం. నాకు బ్యూటీషియన్ అన్న చాలా ఇంట్రెస్ట్. నాకు మేకప్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు. నాకు ఓన్లీ బ్యూటీషియన్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నాకు జాబ్ చేసి నేర్చుకుని జాబ్ మానేసి ఇంకా పార్లర్ దగ్గర జాబ్ చేద్దామని అనుకునేదాన్ని. అక్కడికి అడిగినాను వచ్చి అడిగితే ఏమనేది నేను డ్యూటీ అని మానేసుకో, ఎట్లాంటి ఇంట్రెస్ట్ పెట్టలేవు అని. లేకపోతే ఎట్లా నేర్చుకుంటా అంటే సరే నీ ఇంట్రెస్ట్ అని చెప్పింది. వచ్చి నేర్చుకున్నా. ఇప్పుడు అన్నీ చేస్తున్నాను నేను. ఇక ఈవెంట్స్ కూడా వెళ్తున్నా, మేడంతో వెళ్తాను ప్లస్ నా ఈవెంట్స్ కూడా వెళ్తాను. 3 ఈవెంట్స్ వరకు వెళ్ళాను. అయితే చాలా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు బ్యూటిషియన్ కన్నా మేకప్ లో చాలా బెనిఫిట్ అనిపించింది. ఇప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నాను. జాబ్ ఫ్యూచర్ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ వస్తున్నాడు. ఇంకా ఏంటంటే ఇంకా జాబ్ చేసి దీంట్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే మా మేడంలో ఉంటుంది ఫస్ట్ మా ఫ్రెండ్లీగా ఎన్ని డౌట్స్ అడిగినా బాగా ఎన్ని డౌట్స్ అడిగినా సరే కోపడకుండా తన పేషెన్స్. ఫస్ట్ నాకు అసలు పేషెన్స్ అనేది లేవు. ఎంత కోపం అంటే కంపెనీని శుభ్రంగా చేస్తాను. ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను నేను. మేడం చూసారు చాలా నేర్చుకున్నాను. ఇలా ఉండాలి, బయటకు వెళ్తే ఇంకా ఇలా ఉండాలి అని మేడంతో కూడా అంటాను. నేను ఇలా ఉండాలి, అంత పేషెన్స్ నాకు ఎలా వస్తాయో అని. మంచి 50 వచ్చింది మేడం. ఇంకా 50 తీసుకుంటాను. థ్యాంక్స్ మేడం. మేడం అని అక్క అంట. మేడం అంటే అక్క అంటే అక్కలానే ఉండేది. నాకు మంచి సపోర్ట్ చేస్తుంది. నేను గిఫ్ట్ పార్లర్ నుంచి కాకుండా నా పర్సనల్ లైఫ్ గురించి అన్ని షేర్ చేసుకుంటాను అక్కతోటి. అది ఇలా ఉండాలి, ఇలా అన్నింటిలో గైడ్ ఇస్తాను. నాకు చాలా హ్యాపీగా పడింది. ఫస్ట్ ఇక్కడ నేర్చుకున్నానందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సెటిల్ అయినా అక్కడ మాత్రం మర్చిపోలేను. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.